హాయ్ గాయ్స్! ఫైనల్లీ పేబ్యాక్ ఎపిసోడ్ 10కి కూడా వచ్చేసాము. మీరు కనుక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో యూ మేనియాక్ అండ్ మిస్టర్ ఫ్యాన్ బాయ్ కూడా నేను ఈ ఛానల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడంతోనే మనము సన్నుని చూస్తాము. ఇది కొత్త సన్ను కాదు, పాత సన్ను 5 ఇయర్స్ బ్యాక్. అయితే సన్ను అటు ఇటు చూస్తుంటే ఒకటేసారి అక్కడికి వాళ్ళ తమ్ముడు వచ్చేసి మనీ రెడీ చేసావా అమ్మ ట్రీట్మెంట్ కోసం అని అడుగుతూ ఉంటాడు. కానీ సన్నుకి మాత్రం ఏమీ అర్థం కాదు. సన్నేమో ఇంకా సారీ నా వల్లే నువ్వు చనిపోయావనేసి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ తమ్ముడు నువ్వు నా గురించి ఆలోచించకు, నేను మమ్మీ బానే ఉన్నాము, నువ్వు నీ లైఫ్ నువ్వు జీవించు, నీకోసం నువ్వు బతుకు, మా కోసం నువ్వు ఇంకా బాధపడకు అనేసి అంటాడు. తర్వాత వాళ్ళ తమ్ముడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే సన్నేమో స్కై స్కై అని పిలుస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ సన్ను వాళ్ళ తమ్ముడు పేరు కూడా స్కైయే. అందుకే సన్నుకి స్కై మీద అంత ప్రేమ ఉంటుంది. ఎందుకంటే స్కైలో సన్ అతని తమ్ముడిని చూసుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ తమ్ముడును వాళ్ళ అమ్మ బాయ్ చెప్పినట్టు సన్ను చూస్తూ ఉంటాడు. ఇంకా మన ప్రజెంట్ సన్ను ఒకటేసారి కళ్ళు తెరుస్తాడు. అయితే సన్నుకి ఇదంతా కలలాగా వస్తుంది. సన్ను హాస్పిటల్లో ఉంటాడు. ఇంకా సన్ను లేవడంతోనే మేనేజర్ వాళ్ళంతా దగ్గరికి వచ్చేసి సన్ను బానే ఉన్నావా అంటూ ఉంటే స్కై కూడా నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ, ఇదంతా నా వల్లే జరిగిందని అంటే సన్నేమో అలా ఏమీ కాదు, ఇది యాక్చువల్లీ జరిగింది నా వల్లే, నేను రివెంజ్ తీర్చుకుందామని అనుకోవడం వల్లనే ఇదంతా అయ్యింది అనేసి స్కైకి సారీ చెప్తాడు. అప్పుడే మేనేజర్ అంటాడు, నువ్వు సర్జరీ అయిపోయినా కానీ 2 వీక్స్ దాకా పడుకొనే ఉన్నావు, మేము చాలా భయపడ్డాం నీకు ఏమైందో అనేసి అంటూ ఉంటేనే అప్పుడే ఒక అతను లోపలికి వస్తాడు. సన్ను లోన్ షార్క్ లాగా వేరే వాళ్ళ నుంచి అప్పులు లాక్కునేటప్పుడు అతని బాస్ ఉంటాడు కదా, ఇప్పుడు మళ్ళీ అతను వస్తాడు. రావడంతోనే ఇంకా మేనేజర్కి పిచ్చెక్కుతుంది ఎవరు వీళ్ళంతా అనేసి. అయితే వీళ్ళ బాసు గూండా కదా, మేనేజర్ ఆ రూమ్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు అతన్ని సీరియస్గా ఆపేసి నీకు ఎప్పుడైనా ఏమన్నా సమస్య వస్తే సన్ ఎప్పుడైనా ప్రాబ్లమ్స్లో ఉంటే నాకు కాల్ చేయి అనేసి కార్డ్ ఇస్తాడు. ఇంకా మేనేజర్కి ఫుల్ భయం వేస్తుంది ఎవర్రా వీళ్ళంతా అని. ఇంకా సన్ను బాస్ వచ్చేసి నేనే నిన్ను కాపాడాను, నాకు అంకుల్ కాల్ చేశాడనేసి చెప్తాడు. సో జే వాళ్ళ అంకుల్ ఉంటాడు కదా, అంకుల్ను సన్ను వాళ్ళ బాస్ ఇద్దరు చిన్నప్పటి ఫ్రెండ్స్. అయితే అంకుల్కి ఏదో డౌట్ వచ్చేసి సన్ను ప్రాబ్లమ్స్లో ఉన్నాడేమో అనేసి చెక్ చేయమని చెప్తాడు. సో అలా వీళ్ళ బాస్ కాపాడడానికి వస్తాడు. అయితే ఇదే విషయం చెప్పేసి జాగ్రత్తగా ఉండు అనేసి అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ మనము అసలు అక్కడ ఏం జరిగింది అన్నది చూస్తాము. అయితే సన్ను ఫోన్ ఎత్తకుండా అక్కడనే పడిపోతాడు కదా, అప్పుడే వీళ్ళ బాస్ అక్కడికి వచ్చేసి సన్నుని చూసి స్కైని కూడా చూస్తాడు. స్కై అప్పుడే మెల్లమెల్లగా లేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ ఉన్న మిగతా గుండాలను అంతా కూడా కొడతాడు. అయితే అప్పుడే అక్కడికి జే కూడా వస్తాడు. జే వచ్చేసి సన్నునే అలా చూస్తూ ఉంటాడు. సన్ను పడిపోయి ఉంటాడు కదా, అండ్ ఇక్కడతో సీన్ కట్ అయిపోతుంది. సన్ను నిద్రపోయి ఉంటాడు. లేవడంతోనే అక్కడ జే కనిపిస్తాడు. ఇంకా సన్ను షాక్ అయ్యి జేనే చూస్తూ నీకు నా మీద కోపంగా ఉందా అనడంతోనే జే దగ్గరకు వచ్చేసి నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను జాగ్రత్తగా ఉండమని, కానీ నువ్వు నా మాట వినకుండా వేరే వాళ్ళని కాపాడడానికి వెళ్ళిపోతున్నావు, కానీ నువ్వు నా గురించి ఆలోచించలేదు కదా, నీకు చనిపోవాలని ఉంది, నీ పేరెంట్స్ నీ వల్లే చనిపోయారనేసి నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నీ తప్పు కాదు, నువ్వు నా కోసం బ్రతకలేవా అనేసి చాలా ఎమోషనల్గా అడుగుతాడు. జేకి చాలా బాధేస్తూ ఉంటుంది. ఎందుకంటే సన్ను జాగ్రత్తగా ఉండకుండా అటు ఇటు వెళ్ళి ప్రాణాల దాకా తెచ్చుకుంటున్నాడు అనేసి. ఇంకా జే నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తలేదు, నేను నీకు 30 టైమ్స్ కాల్ చేశాను అనడంతోనే సన్నుకి ఇంకేం మాట్లాడాలో అర్థం కాదు. ఇంకా జే కోపంతో కత్తి తీసేసి అది సన్ను చేతిలో పెడతాడు. పెట్టేసి అతని చేయినతో కోసుకోపోతాడు. ఇంకా సన్నుకి ఫుల్ భయం వేస్తుంది జే చేయి కట్ అవుతుంది అనేసి. ఇంకా లాస్ట్కి సన్ను చేతుల మీదగానే జే చేయిని కట్ చేసుకుంటాడు. అది చూసి సన్ను ఫుల్ బాధపడి ఏడుస్తాడు. ఏడ్చేసి నాదే తప్పు సారీ అనేసి అంటాడు. తర్వాత సన్నును జే ఇద్దరు హగ్ చేసుకుంటారు. అయితే ఇక్కడ జే సన్నుని ఇంకోసారి అలా చెయ్యొద్దనేసి ఒక విధంగా భయపెట్టేస్తాడు. ఆ నెక్స్ట్ డే సన్ ఇంకా జేని కలవడానికి వేరే రూమ్ కి వెళ్తాడు. అయితే అతను చేయి కట్ అయింది కదా, జే కూడా హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఎవ్వరూ ఉండరు. జే లేచేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ అంకుల్ ఒక్కడే ఉంటాడు. అంకుల్ నువ్వు బానే ఉన్నావా అనేసి అడుగుతాడు. నేను బానే ఉన్నాను జే ఎక్కడ అనడంతోనే అతను
బయటికెళ్ళాడు. అతనికి చిన్నగా కట్ అయింది కాబట్టి డాక్టర్ వెళ్ళిపోమన్నాడు. కాకపోతే డాక్టర్ అతన్ని థెరపీకి వెళ్ళమన్నాడు. ఎందుకంటే జేని అతన్ని కట్ చేసుకున్నాడని అనుకుంటూ ఉంటాడు. ఆ విషయము అంకుల్ సన్‌తో చెప్పడంతోనే సన్ నవ్వేసి నిజంగానే జే థెరపీకి వెళ్ళాలి, అంతా పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాడు అనడంతోనే అప్పుడు అంకుల్ ఏమో అతను ఎలానో థెరపీకి వెళ్ళాడు, కానీ నువ్వు ఉన్నావు కదా, నువ్వు అతన్ని మార్చేసేయి అని చెప్తాడు. ఇంకా సన్‌ని ఏడిపిస్తూ ఉంటాడు. నువ్వే ఎలా అయినా మార్చాలి, అతను నీ బాయ్ ఫ్రెండ్ కదా అనేసి అంటాడు. ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోవడంతోనే జే బాడీగార్డ్ ఉంటాడు కదా, అతను వచ్చేసి మీటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది డ్రీమ్ కంపెనీలో, రా చూద్దాం అనేసి తీసుకెళ్తాడు. అయితే ఈరోజు కాంక్రీతును సాంగ్ ఉంటారు కదా, వాళ్ళంతా కలిసి జేని ఎలా అయినా కానీ కంపెనీ నుంచి తీసేయాలనేసి ప్లాన్ వేస్తూ ఉంటారు. మనం ఇక్కడ మీటింగ్ని చూస్తాము. అయితే ఇక్కడ కాంక్రీత్ వాళ్ళంతా జే అవసరం లేదు ఈ టీంలో, అతన్ని తీసేద్దాం అనేసి అనుకుంటూ ఉంటే అక్కడ ఉన్న బోర్డు మెంబర్స్ అంతా కూడా ఒప్పేసుకుంటారు. కానీ కొంతమంది మాత్రం చెయ్యి ఎత్తరు. అప్పుడే అక్కడికి జే వస్తాడు. జే వచ్చేసి మీరు నన్ను ఇక్కడ నుంచి తీసేయాలని అనుకుంటున్నారు, కానీ మీకు ఒక విషయం తెలుసా, మెమొరీ సిరీస్ మొత్తం నా పేరు మీద ఉంది, నేను ఒప్పుకుంటే కానీ మీరు మెమొరీ సిరీస్ని తీయలేరు అనేసి అంటారు. సో యాక్చువల్లీ ఇప్పుడు డ్రీమ్ కంపెనీకి మెమొరీ తీయడము చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది చాలా హై బడ్జెట్ సిరీస్, అలానే వీళ్ళకి చాలా డబ్బులు రిటర్న్ వస్తాయి. అయితే దానికి జే పర్మిషన్ కావాలి అనేసరికి కాంక్రీత్ కూడా షాక్ అయిపోతాడు. సో మనకి ఇప్పుడు తెలుస్తుంది జే అమెరికా వెళ్ళి ఏం చేశాడనేసి. అయితే మెమొరీ సిరీస్లో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ ఉంటేనే ఆ సిరీస్ని తీయగలుగుతాము. అయితే జే ఏం చేశాడంటే అమెరికా వెళ్ళిపోయి ఆ సిరీస్ యొక్క సాంగ్ని కొనేస్తాడు. అతని డబ్బులంతా పెట్టేస్తాడు, అతని దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అవన్నీ కొంటాడు. ఇక్కడే వాళ్ళ నాన్న కూడా జేని పిలిపించి నువ్వు అసలు ఏం చేస్తున్నావు, నీ ప్రాపర్టీస్ అంతా ఎందుకు అమ్మేశావు అని అడగడంతోనే అప్పుడు జే వాళ్ళ నాన్నతోటి నేను రివెంజ్ తీసుకోవడానికి ఇదంతా చేస్తున్నాను అనడంతోనే వాళ్ళ నాన్న ఇంకా నువ్వు నిజంగానే పవిని కొడుకువే, నువ్వు అచ్చము తనలానే చేస్తున్నావు అనేసి అంటాడు. సో ఇక్కడ మనకి మళ్ళీ బోర్డ్ మీటింగ్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు సాంగ్ జే దగ్గర ఉంది కాబట్టి వీళ్ళు ఏమీ చెయ్యలేరు. ఇంకా కాంక్రీత్ ఇంకా అందరు బోర్డు మెంబర్స్ ఫుల్ షాక్ అయిపోతారు. అప్పుడే జే ఇంకొక విషయం కూడా చెప్తాడు, అతనే పవిని కొడుకు అనేసి. సో ఇది ఇన్ని రోజుల తర్వాత ఫస్ట్ టైం రివీల్ చేస్తారు. అయితే వాళ్ళ అమ్మ చనిపోయే ముందు డ్రీమ్ కంపెనీలో ఉన్న 60% షేర్స్ అంతా జే మీదకే రాసేసి చనిపోతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ జే దగ్గర 10% షేర్స్ ఉంటాయి డైరెక్టర్ ఆర్థర్ పేరులో. సో ఈ రెండు మిక్స్ చేస్తే జే దగ్గర 70% షేర్స్ అవుతాయి. సో ఇప్పుడు జే ఏం చేస్తాడంటే నేను ఎవరైతే నా కోసం చెయ్యెత్తారో నన్ను తీసేయమని నేను వాళ్ళందరినీ ఫైర్ చేస్తున్నా అనేసి అంటాడు. ఇక్కడి సీన్ మాత్రం ఫుల్ సాటిస్ఫైయింగ్గా ఉంటుంది, ఎందుకంటే సాంగ్ను కాంక్రీట్ పని ఇక్కడితోటే అయిపోతుంది. ఇదంతా సన్నును బాడీగార్డ్ కూడా వీడియోలో చూస్తూ ఉంటారు. సన్ను కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత కాంక్రీట్ బయటికి వెళ్ళిపోయి ఇక్కడ పరిస్థితులు ఏమీ బాలేవు, నేను వేరే కంట్రీకి వెళ్ళిపోవాలనేసి అనుకుంటూ ఉంటాడు. కానీ జే అంత ఈజీగా వదిలిపెట్టాడు కదా, అతని డ్రైవర్ తోటే చంపించేస్తాడు కాంక్రీట్ని. ఇంకా సాంగ్ ఏమో అతని ప్లేస్కి వెళ్ళిపోయి మళ్ళీ టూఓని టార్చర్ చేస్తూ ఉంటాడు. అలా టార్చర్ చేసే టైంకే అక్కడికి చాలామంది పోలీసులు వచ్చేసి సాంగ్కి ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారు. ఇంకా సాంగ్ అక్కడనే చనిపోతాడు హార్ట్ అటాక్ వచ్చేసి. అయితే ఇక్కడేం జరుగుతుందంటే టూఓ కొన్ని వీడియోస్ తీస్తాడు కదా, అవన్నీ జే పబ్లిక్లో పడేలాగా చేస్తాడు. ఆ వీడియోస్ అంతా పోలీస్ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఇంకా వీళ్ళిద్దరిని కూడా నాశనం చేసేస్తాడు జే ఉన్ను సన్ను కలిసి. నెక్స్ట్ సీన్లో మనము సన్నును చూస్తాము. అతను పడుకొని ఉండగా ఎవరో పక్కనున్నారని అనిపించి చూడడంతోనే జే కూడా అతన్ని పట్టుకొని పడుకొని ఉంటాడు. అయితే సన్నుకేమో కోపం వచ్చి నేను ఆల్రెడీ నొప్పితో ఉన్నానంటే నీ బాధ ఏంటి, పక్క జరుగు అనేసి తిడుతూ ఉంటాడు. అప్పుడు జే ఏమో ఈ కాడ నుంచి నువ్వు మొత్తం నా వాడివే, నాకు చెప్పకుండా నువ్వు ఏ పని చెయ్యకూడదు అనేసి అంటాడు. అప్పుడు సన్ను నవ్వి ఐఎమ్ సారీ, ఇంకోసారి నేను ఇలాంటి పనులేమి చెయ్యను అనేసి అంటాడు. తర్వాత వీళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. జే అప్పుడు చెప్తాడు ఇంకోసారి నువ్వు నాకు నచ్చని పని ఏదైనా చేస్తే నేను మళ్ళీ కట్ చేసేసుకుంటా అనేసి. సన్ ఇంకా హాస్పిటల్
హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోతాడు. అయితే హాస్పిటల్ బయటికి వస్తూ ఉంటేనే సన్నుకి ఎవరి నుంచో మెసేజ్ వస్తుంది. వెళ్ళి చూడడంతోనే అది సన్నీ నుంచి. సన్నీ ఏం చేస్తాడంటే అతని దగ్గర సన్ను నుంచి తీసుకున్న డబ్బులుంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చేసి సన్ను మీద ఇసిరికొడతాడు. కొట్టేసి నీ డబ్బులు నీకు ఇచ్చేసాను కదా, ఇంకా నీ చావు నువ్వు చావు, మళ్ళీ నా వెనకాల పడకు అనేసి అంటాడు. అప్పుడు సన్నేమో నీ వల్లే నా వాళ్ళంతా చనిపోయారు, నేను ఇప్పుడు నీ మీద రివెంజ్ తీర్చుకున్నాను, కానీ నిన్ను ఇంకా వదిలిపెట్టాను అనేసి అనడంతోనే సన్నీకి ఫుల్ కోపం వస్తుంది. వచ్చేసి నీ పేరెంట్స్ నీ బ్రదర్ వాళ్ళంతా నీ వల్ల చనిపోయారు, నా వల్ల కాదు, నువ్వు నా మీద పడతావేంటి, అయినా నేను నీ నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కటి లాక్కుంటాను, నేను మళ్ళీ రివెంజ్ తీర్చుకుంటాను నీ మీద, ఆ డైరెక్టర్ ఆర్థర్ని కూడా నీ నుంచి దూరం చేస్తాను అనేసి అంటాడు. డైరెక్టర్ ఆర్థర్ అన్నంతోనే అప్పుడే అక్కడికి జే వచ్చేసి ఏంటి నువ్వు నా గురించే మాట్లాడుతున్నావా, అయినా నీకు ఇక్కడేంటి పని, ఇక్కడ నుంచి వెళ్ళిపో అనేసి అంటాడు. అలా చెప్తూ చెప్తూ సన్నుని కిస్ చేస్తాడు. ఇంకా సన్నీకి కోపం వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సన్నీ వెళ్ళిపోయాక సన్ను ఏమీ మాట్లాడకుండా జేని చూస్తూ ఇది నా రివెంజ్, కానీ రివెంజ్ తీర్చుకుందేమో నువ్వు అనడంతోనే జే ఏమో నువ్వు ఎప్పుడైనా డైరెక్టర్ ఆర్థర్ని వాడుకుందాం అనుకున్నావు కదా నీ రివెంజ్ కోసము, అదే జరిగింది అనుకో అనేసి అంటాడు. అప్పుడు సన్ను నేను రివెంజ్ తీర్చుకున్నా కానీ నాకేమీ హ్యాపీగా అనిపించడం లేదు, నాకు సన్నీ అలా బాధపడుతుంటే కూడా నాలో ఏదో బాధే ఉంది, నాకేమీ ఆనందంగా లేదు అనడంతోనే అప్పుడు జే ఏమో నువ్వు ఇంకా ఈ రివెంజ్ ఇవంతా మర్చిపో, నువ్వు నాతోటే ఉండు, మనం ఇద్దరం హ్యాపీగా ఉందాం అనేసి అంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ మళ్ళీ కిస్ చేసుకుంటారు. తర్వాత సీన్ 6 months తర్వాతకి షిఫ్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు జే కంపెనీకి CEO అయిపోతాడు అండ్ స్కై ఏమో మెమొరీ సిరీస్ కి మెయిన్ లీడ్ అవుతాడు. అయితే ఈరోజు మెమొరీ సిరీస్ కి ప్రెస్ మీట్ ఉంటుంది. అందరూ వచ్చేసి అక్కడ మాట్లాడుతూ ఉంటారు. స్కై కూడా మాట్లాడుతూ ఉంటే దూరం నుంచి సన్నును మేనేజర్ ఇద్దరు చూస్తూ ఉంటారు. అయితే మేనేజర్ ఏమో నేను చాలా మంచి మేనేజర్ని కదా, నాతో పనిచేసినందుకు స్కై మంచి మెయిన్ లీడ్ అయ్యాడు, నువ్వు కూడా అవుతావు అనేసి సన్తో అంటూ ఉంటే సన్ ఏమో నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు మేనేజర్ అతనే పొగుడుకుంటూ ఉంటాడు కాబట్టి. ఇంకా స్కై మేనేజర్ సన్ను వీళ్ళంతా కూడా ఫొటోస్ దిగుతూ ఉంటే అక్కడికి పాకిన్ కూడా వస్తాడు. వచ్చేసి వీళ్ళని ఫొటోస్ తీస్తాడు. స్కై ఏమో ఫుల్ హ్యాపీగా థ్యాంక్ యూ, నీ వల్లే నేను ఇంత సక్సెస్ఫుల్ అయ్యాను అనేసి చెప్తాడు. ఎందుకంటే పాకిన్ లాస్ట్ టైం స్కైకి చాలా మోటివేషన్ ఇస్తాడు కదా, దానివల్ల కూడా స్కై చాలా మోటివేట్ అవుతాడు. అయితే పాకిన్ ఏమో అదైనా నీ కష్టము, నాకెందుకు క్రెడిట్ ఇస్తున్నావు అనేసి అంటాడు. తర్వాత వాళ్ళకి బాయ్ చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా వీళ్ళు ఇలానే అక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటే మెమొరీ సిరీస్ డైరెక్టర్ ఉంటుంది కదా, తను సన్ను దగ్గరికి వచ్చేసి సన్ను నువ్వు ఫ్రీగానే ఉన్నావా, ఎందుకంటే నేను ఒక సిరీస్ని తీద్దాం అనుకుంటున్నాను, అందులో నిన్ను మెయిన్ లీడ్లా క్యాస్ట్ చేస్తాను అనడంతోనే సన్ను ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా మేనేజర్కి కూడా ఫుల్ హ్యాపీ అయిపోతుంది. ఎందుకంటే అతని దగ్గర ఉన్న ఇద్దరు పిల్లలు మంచి మంచి మెయిన్ లీడ్స్ అయిపోయారు అనేసి. తర్వాత సన్ను టూఓని కలుస్తాడు. టూఓ ఏమో థ్యాంక్ యూ సన్, నీ వల్లే నేను ఆ సాంగ్ నుంచి బయటపడ్డాను, నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావనేసి అంటాడు. అలానే వీళ్ళతో పాటు ఇంకొక అబ్బాయి కూడా ఉంటాడు కదా వేవ్ అనేసి, అతను చనిపోతాడు ఎక్కువ తీసుకోవడం వల్ల. ఆ విషయం చెప్పడంతోనే సన్ను కూడా కొంచెం బాధపడతాడు పాపం అనేసి. ఇంకా ఆ రోజు నైట్ మేనేజర్ సన్ ఇంకా స్కై ముగ్గురు రెస్టారెంట్కి వీళ్ళు ఎప్పుడు వెళ్తూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. అప్పుడే సన్నుకి వీళ్ళ బాస్ నుంచి కాల్ వస్తుంది, పాత బాస్ నుంచి. అతను కాల్ చేసి నా దగ్గరికి వర్క్ చేయడానికి వచ్చిన సన్ని అంతా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు, అతను డెప్త్ కలెక్ట్ చేయట్లేదు కానీ వేరే పని చేస్తున్నాడు అనడంతోనే మనకి ఇక్కడ అర్థమవుతుంది సన్నీ ఏం చేస్తున్నాడు అనేసి. డబ్బుల కోసము చాలా రాంగ్ వేస్ అన్ని చేస్తూ ఉంటాడు. అది సన్ను చూసి షాక్ అయిపోతాడు. ఇంకా ఈ పాయింట్కి వచ్చేసరికి సన్నుకి సన్నీ మీద ఏమీ కోపం ఏమీ ఉండదు, అతను జస్ట్ అతని తప్పుని అర్థం చేసుకుంటే చాలా అనేసి అనుకుంటాడు. అయితే ఆ విషయమే ఆలోచిస్తూ బిల్డింగ్ బయటికి చూస్తూ ఉంటే అప్పుడే వెనుక నుంచి జే వచ్చేసి ఏంటి ఆ బయటికి అంత బాగా చూస్తున్నావు, దూకేస్తావా, నీకు అంత దూకాలని ఉంటే నేను తోస్తా అనేసి ఫన్నీగా
ఫన్నీగా అంటాడు. అప్పుడు సన్ ఏమో నాకేం దూకాలని లేదు, కానీ నీకు దూకాలని ఉంటే నేను తోస్తా అనేసి అంటాడు. ఇంకా జే ఏమో లుథేనియా సిటీకి క్యాపిటల్ ఏంటో చెప్పు అనడంతోనే సన్ నవ్వేసి ఏంటి నువ్వు ఇంకా నాకు క్విజులు పెడుతున్నావు అనేసి అనడంతోనే చెప్పు అనేసి అడుగుతాడు జే ఏమో. అప్పుడు సన్ విలీనియస్ అనేసి అంటాడు. అనడంతోనే జే నవ్వేసి మనము నెక్స్ట్ వీక్ అక్కడికి వెళ్తున్నాం అనేసి అనడంతోనే సన్ షాక్ అయిపోతాడు. అయితే జే వీళ్ళిద్దరి కోసం ఒక ట్రిప్ని ప్లాన్ చేస్తాడు. ఇంకా సన్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయి జేని కిస్ చేస్తాడు. అండ్ ఇక్కడతో ఈ సిరీస్ అయిపోతుంది. సో గాయ్స్, మీకు ఈ సిరీస్ ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ నాకు ఎలా అనిపించిందో కూడా నేను రివ్యూ ఇస్తాను. సో దాన్ని కూడా చెక్అవుట్ చేయండి. నేను ఆ రివ్యూలో యాక్చువల్లీ ఈ సిరీస్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది కూడా చెప్తాను. అండ్ ముందు ముందు ఎలాంటి సిరీస్ కావాలి, ఇంకా ఏమైనా కొత్త కొత్త ఐడియాస్ ఉన్నాయా అవి కూడా నాకు చెప్పండి. మనం అవన్నీ డిస్కస్ చేసుకుందాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.